హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సూర్యప్రతాప్ రూప విరూపాక్షి గురించి చెప్పడం విషయంలో ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా నేను విరూపాక్షి విషయంలో తప్పు చేశానా లేదా, ఆ రోజు ఏం జరిగిందో నేను ఎందుకు ఈ యాంగిల్లో ఆలోచించలేకపోయాను అని చెప్పి ఆలోచనలో పడతారు సూర్యప్రతాప్. అప్పుడే దీపక్ విజయాంబిక సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు. విజయాంబిక సూర్యప్రతాప్తో, తమ్ముడు, నువ్వు తన విషయంలో, అదే ఆ విరూపాక్షి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే తమ్ముడు. కానీ నువ్వు చూడలేదు కదా, నేను చూశాను. ఆ రాఘవ విరూపాక్షి ఇద్దరూ రూమ్లో ఉండగా నేను చూశాను తమ్ముడు. చిచ్చి, అది తలుచుకుంటుంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది తమ్ముడు. అయినా నువ్వు ఎక్కువగా ఆ విషయాల గురించి ఆలోచించదు తమ్ముడు. విరూపాక్షి రూప కన్న తల్లి కదా, అందుకే రూప పాపం ప్రేమని వదులుకోలేకపోతుంది. కానీ ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసు కదా అని అంటుంది విజయాంబిక. ఆపండి అని గట్టిగా పైకి లేస్తారు సూర్యప్రతాప్. ఒక్కసారిగా దీపక్ విజయాంబిక షాక్ అయిపోతారు. ఇంకొక్క మాట మీ నోట్లోండి వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలీదు. చూడండి, నువ్వు ఏమైనా చెప్పక్క, నేను మాత్రం ఒక్కసారి నా మనసులో ఫిక్స్ అయితే అదే బ్లైండ్గా నమ్ముతాను. చూడు, విరూపాక్షి తప్పు చేసిందా చేయలేదా అనే విషయం నాకు పూర్తిగా తెలీదు. ఇన్నాళ్ళు చేసిందని అనుకున్నాను. కానీ ఇప్పుడు నా కూతురు రూప అడుగుతుంది కాబట్టి విరూపాక్షి దగ్గరికి నేనే వెళ్ళి ఆ రోజు ఏం జరిగిందో అడిగి తెలుసుకుంటాను. ఒకవేళ ఎలాంటి తప్పు విరూపాక్షి చేయకపోతే విరూపాక్షిని నేనింటికి తీసుకురావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీరు మాత్రం మళ్ళీ విరూపాక్షని అనుమానించడం కానీ అవమానించడం కానీ జరిగితే అక్క, సొంత అక్కవని కూడా ఊరుకోను, చంపేస్తాను అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తారు సూర్యప్రతాప్. అది కాదు తమ్ముడు అని అంటుంది విజయాంబిక. వెళ్ళండి, నా కంటి ముందు ఒక్క నిమిషం కూడా మీరు ఉండడం నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తారు సూర్యప్రతాప్. మమ్మీ, ఏంటిది, మావయ్య ఏమో ఇంత మొండిగా ఉన్నాడు. రేపు ఒకవేళ విరూపాక్షి అత్తయ్య దగ్గరికి వెళ్ళి అడిగితే అత్తయ్య నిజం చెప్పేస్తుంది, మన పని అయిపోతుంది మమ్మీ అని అంటాడు దీపక్. రేయ్, నువ్వు సైలెంట్గా ఉండు. ఎందుకంటే ఆ రాఘవ జీవన్కి తెలుసు ఎక్కడున్నాడో. కాబట్టి ఆ రాఘవ వచ్చి సాక్ష్యం చెప్పనంత వరకు మనం సేఫ్గానే ఉంటాం రా. ఆ రాఘవని ఎలా అయినా మన దగ్గరికి దక్కించుకోవాలంటే మనం ముందు జీవంతో మాట్లాడాలి అని చెప్పి అంటుంది విజయాంబిక. ఇదంతా దూరం నుండి రూప రాజు వినేస్తారు. రాజు, చూసావా రాజు, నక్కకి నక్కబుద్ధి పోనట్లు వీళ్ళకి ఎన్ని అవమానాలు జరుగుతున్నా, ఎన్ని చీత్కారాలు జరుగుతున్నా వీళ్ళకి మాత్రం వీళ్ళ అవిటి బుద్ధి పోవట్లేదు రాజు అని అంటుంది రూప. అవునమ్మాయి గారు, అంటే రాఘవ జీవన్ దగ్గరే ఉన్నాడని వీళ్ళకి తెలుసు, తెలిసి కూడా మనకి నిజం చెప్పలేదు. అమ్మాయి గారు, ఆ రాఘవ జీవన్ దగ్గర దాచిపెట్టాడనే ఒక్క క్లూ నాకు చాలు. జీవన్ ప్లేస్లన్నీ నాకు తెలుసు. ఒక్కొక్కటిగా వెళ్ళి వెతికి ఎలా అయినా రాఘవని పట్టుకొని పెద్దయ్య ముందు నించో పెడతానమ్మాయి గారు అని అంటాడు రాజు. అప్పుడే ఇంక మందారం అయితే రాజు రూప దగ్గరికి వస్తుంది. రాజన్న, నాకు తెలుసు రాజన్న, నువ్వు ఏ పనైనా ఒక్కసారి మొదలు పెడితే నువ్వు ఆ పని పూర్తయ్యేంత వరకు, నీ సాధించేంత వరకు నువ్వు వదిలిపెట్టవు. ఖచ్చితంగా రాఘవని వెతికి తీసుకువస్తావు. కానీ ఒక విషయం నువ్వు మర్చిపోతున్నావు రాజన్న అని అంటుంది మందారం. ఏంటి మందారం అని అడుగుతుంది రూప. అమ్మాయి గారు, మిమ్మల్ని ప్రేమించడం రాజన్న మర్చిపోతున్నారు. ఎప్పుడు ఈ కోర్టు గొడవలని అటని ఇటని తిరుగుతూ ఉన్నారు. పాపం మీరిద్దరూ సంతోషంగా ఒకరినొకరు మాట్లాడుకొని, మనసు విప్పి మాట్లాడుకొని ప్రేమగా ఉండి ఎన్ని రోజులైంది? నేను చూసినప్పటి నుండి పెద్దయ్యకి ఏమవుతుందా, విరూపాక్షి అమ్మగారికి ఏమవుతుందానని మీరు టెన్షన్ పడుతూనే ఉన్నారు. కొద్ది రోజులు మీరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను రా పెద్దయ్య అని చెప్పి ఇంకా చెప్తుందనమాట మందారం. ఇంకా రాజు రూప ఒకరినొకరు చూసుకుంటారు. నేను చెప్తున్నాను కదా, మీరిద్దరూ కాసేపు బయటికి వెళ్ళండి అని చెప్పి ఇంకిద్దరిని బయటికి పంపిస్తుంది మందారం. అప్పుడే సూర్యప్రతాప్ అక్కడికి వచ్చి, కరెక్ట్గా చెప్పావు మందారం. రూప, రాజు, మీరిద్దరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. రూప, అడక్క నువ్వు నన్ను ఒక కోరిక కోరుకున్నావు. విరూపాక్షి విషయంలో ఏం జరిగింది అనేది నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. రేపే మనం విరూపాక్షి ఇంటికి బయలుదేరదాం. కానీ మీరు కూడా సంతోషంగా ఉండాలి రూప, నేను కోరుకునేది అదే అని అంటారు సూర్యప్రతాప్. ఇంకా రూపారాజు అయితే
చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా రూపారాజు ఇద్దరు బైక్ పై బయలుదేరుతారు. ఇంకా ఒక ప్లేస్లో కూర్చొని రూపారాజు అయితే ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. రాజు, నాకు బంటి గుర్తొస్తున్నాడు రాజు అని అంటుంది రూపా. అమ్మాయి గారు, ఆ జీవన్కి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇది చాలా పెద్ద కేసు కాబట్టి ఆ జీవన్ ఎప్పటికీ జైలు నుండి ఇప్పుడప్పుడే బెయిల్పై బయటికి రాలేడు. కాబట్టి రాఘవని ఒక్కసారి మనం కిడ్నాప్ నుండి తప్పిస్తే ఖచ్చితంగా ఇప్పుడు మనం బంటి విషయం కూడా ఇంట్లో చెప్పేయచ్చు. బంటిని పెద్దయ్య దగ్గరికి తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్పచ్చు. దానికి అంతటికీ మనకు కావాలి అంటే ముందు మనకి రాఘవ ఎక్కడున్నాడో తెలియాలి అమ్మాయి గారు అని అంటాడు రాజు. అవును రాజు, నువ్వు ఎలా అయినా రాఘవని పట్టుకుంటావనే నమ్మకం నాకుంది రాజు అని చెప్పి ఇంకా ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు, రాజు అండ్ రూపా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రూపా రాజు రాఘవని వెతకడానికి బయలుదేరుతారు. అప్పుడే కరెక్ట్గా సూర్యప్రతాప్, రాజు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. చిన్న పనిపై బయటికి వెళ్తున్నాం పెద్దయ్యా అని అంటాడు రాజు. సరే, నేను విరూపాక్షి దగ్గరికి బయలుదేరుతున్నాను అని అంటారు సూర్యప్రతాప్. ఇంకా విజయాంబిక, దీపక్, మావయ్య మేం కూడా వస్తాం మావయ్య అని అంటారు. ఏం అక్కర్లేదు, మీరు రావాల్సిన అవసరం అంతకంటే అంత లేదు. నేనే వెళ్ళి నిజమేంటో తెలుసుకొని వస్తాను అని చెప్పి విరూపాక్షి ఇంటికి సూర్యప్రతాప్ అయితే బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా దీపక్ అండ్ విజయాంబిక మాత్రం వీళ్ళ దగ్గరికి, జీవన్ దగ్గరికి బయలుదేరుతారు. ఇంకా జీవన్ జైల్లో కూర్చొని అలా ఇంకా గోడపై సూర్యప్రతాప్ అని చెప్పి గీకుతూ ఉంటాడు. జీవన్, అయ్యో ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు జీవన్, నిన్ను చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది జీవన్ అని అంటుంది విజయాంబిక. లేనిపోని సొల్లు మాటలు చెప్పద్దు. అయినా ఎందుకొచ్చారు ఇక్కడికి? ఇంకా ఏం మిగులుందని వచ్చారు? మీ ఆశకి హద్దు పద్దు ఉండదా? అయినా నా దగ్గరికి ఎందుకొచ్చారు అని గట్టిగా అడుగుతాడు జీవన్. అదేంటి జీవన్, ఎంతైనా నువ్వు నేను ఒకే పార్టీ కదా, మనం ఎన్ని అనుకున్నా సరే ఒకటే కదా. అలాంటప్పుడు ఆ సూర్యప్రతాప్ని పైకి లేపే ప్లాన్ మనం చెయ్యాలి కదా అని అంటాడు దీపక్. ఏంటి చేసేది? నేను ఎలాంటి ప్లాన్లు చేయను, నాకు అవసరం లేదు. 20 ఏళ్ల జైలు శిక్ష పడింది, కానీ ఇది ఇక్కడితో అయిపోలేదు. జీవన్ 2.0ని వాళ్ళందరూ చూస్తారు. నేను గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాను. తర్వాత తీరిగ్గా ఆలోచించి వాళ్ళని ఎలా అంతమొందించాలో నేను ఆలోచిస్తాను. మీ బోడి సహాయమేమి నాకు అక్కర్లేదు. ఎలా వెళ్ళారో ఎలా వచ్చారో అలా వెళ్ళండి, లేకపోతే మర్యాదగా ఉండదు. నాకు సహాయం చేసింది మీరేనని పోలీసుల ముందు చెప్తా. అప్పుడు నాకు కంపెనీగా మీరిద్దరు కూడా వచ్చి జైల్లో కూర్చుంటారు. వస్తారా? చెప్పమంటారా అని అడుగుతాడు జీవన్. అంత బంపర్ ఆఫర్ మాకు వద్దులే, మేము వెళ్ళిపోతామని చెప్పి ఇంకా దీపక్, విజయాంబిక బయటికి వచ్చేస్తారు. ఇదేంట్రా, రాఘవ ఎక్కడున్నాడో తెలుసుకుందామని వెళ్తే వీడేంటి మనల్ని ఇరికిస్తానంటున్నాడు? వీడికో నమస్కారం, ఇప్పుడు మనమే ఏదో ఒకటి చేసి రాఘవ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటారనమాట జీవన్, దీపక్, విజయాంబిక. ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ విరూపాక్షి దగ్గరికి వెళ్తారు. విరూపాక్షి, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు సూర్యప్రతాప్. విరూపాక్షి ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సూర్య నాతో మాట్లాడడానికి వచ్చారా అని చెప్పి, ఏంటి సూర్య, ఏం మాట్లాడాలి? ఒకవేళ పార్టీ గురించి అయితే నేను కార్యాలయానికే వచ్చేదాన్ని కదా అని అంటుంది విరూపాక్షి. పార్టీ గురించి కాదు, మన పర్సనల్ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని అంటారు సూర్యప్రతాప్. ఏ విషయం గురించి సూర్య అని అడుగుతారు విరూపాక్షి. చూడు విరూపాక్షి, ఆ రోజు నేను నా కళ్ళతో చూసిన విషయం ఇప్పటికీ నా కళ్ళ ఎదుట మెదులుతూనే ఉంది. అది నిజమో అబద్ధమోనని ఎన్నాళ్ళు నేను పట్టించుకోలేదు. నిజంగా నువ్వు తప్పు చేశావనే నేను మనస్ఫూర్తిగా నమ్మాను, ఇప్పటికి కూడా నమ్ముతున్నాను. కానీ నా కూతురు రూప, మీ పరిస్థితే అమ్మకి వచ్చుండొచ్చు కదా నాన్న అని అనేసరికి నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు నాకు జరిగిన పరిస్థితే నీకు జరిగుంటుందా అనే ఆలోచన నాలో మొదలైంది. చెప్పు విరూపాక్షి, ధైర్యంగా చెప్పు, నువ్వు నిజంగా తప్పు చేశావా, లేకపోతే నీపై నింద మోపబడిందా అని అడుగుతారు సూర్యప్రతాప్. ఇంకా విరూపాక్షి అయితే సూర్యప్రతాప్ చేయి పట్టుకుని అలా తీసుకువెళ్తూ ఉంటుంది. విరూపాక్షి, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతారు.
రా సూర్య అని చెప్పి ఇంకక్కడే పక్కన ఉన్న ఒక గుడికైతే తీసుకువెళ్తుంది విరూపాక్షి. ఇంక గుడికి తీసుకువెళ్ళి గుడిలో దేవుడి సాక్షిగా ఇంకా సూర్యప్రతాప్ చేయి తీసుకొని సూర్యప్రతాప్ చేతిపై తన చేయి పెట్టి, చూడు సూర్య, ఈ దేవుని సాక్షిగా చెప్తున్నాను, మన కూతురి రూప సాక్షిగా చెప్తున్నాను, నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు సూర్య అని అంటారు విరూపాక్షి. ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు. సూర్య, ఆ రోజు నీకు జరిగినట్టే నాపై కూడా నిందలు మోపారు. ఆ విజయాంబిక ఎవరూ లేనట్టు నటించి తర్వాత రాఘవని రూమ్లోండి బయటికి తీసుకువచ్చేలా చేసి రాఘవతో అబద్ధాలు ఆడిచ్చింది. ఇదంతా ఆ విజయాంబిక ఆడిన నాటకమే. అందులో బలైపోయాను సూర్య అని అంటారు. పాపం విరూపాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట సూర్యప్రతాప్. అంటే ఇన్నాళ్ళు చెయ్యని తప్పుకి నువ్వు శిక్షని అనుభవించావా విరూపాక్షి? తప్పు చేశాను, పాపం చేశాను. నీ గురించి, నీ మనస్తత్వం గురించి తెలిసి కూడా నేను చాలా చాలా అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు విరూపాక్షి అని అంటారు సూర్యప్రతాప్. సూర్య, నువ్వు నా క్షమాపణ చెప్పడం ఏంటి? నువ్వు ఎప్పుడూ సూర్యుడిలాగే అందరికీ వెలుగునిస్తూ ఉండాలి సూర్య, నువ్వు క్షమాపణ చెప్పకూడదు అని అంటారు విరూపాక్షి, ఇంక ఒక్క క్షణం కూడా నువ్వు ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు నాతోనే ఉండాలి. రూపకి అమ్మగా, నా భార్యగా నువ్వు మన ఇంట్లోనే ఉండాలి. రా వెళ్దాం. ఇదంతా చేసిన ఆ విజయాంబికని అస్సలు వదిలిపెట్టను, తన్ని కాల్చేస్తా అని అంటారు సూర్యప్రతాప్. ఇదిగో ఈ కోపమే సూర్య, నీలో ఉన్న బలహీనత ఈ కోపమే. కోపం, ఆవేశం నీలో ఎక్కువగా ఉంటాయి. దాన్ని ఒకరు అవకాశంగా తీసుకునేలా మనం ప్రవర్తన ఎప్పుడూ ఉండకూడదు. ఆ విజయాంబిక తిక్క ఎలా కుదర్చాలో, తనకి చెప్పు దెబ్బలాంటి సంఘటన ఎలా జరిపించాలో నాకు బాగా తెలుసు సూర్య అని అంటుంది విరూపాక్షి. ఇది ఇలా ఉండగా రూపారాజు ఇద్దరు ఇంకా అన్ని ప్లేసెస్ వెతుకుతూ ఉంటే ఇంకా ఒక ప్లేస్లో అయితే తాళ్ళతో కట్టేసి కనబడతాడనమాట రాఘవ. ఇంకా రాఘవ కట్లని విప్పేసి అలా ఇంకా రాఘవని తీసుకొస్తూ ఉంటారు రూప అండ్ రాజు. ఇంకా రాఘవని పెద్దయ్య రాఘవని తీసుకొచ్చాం పెద్దయ్య అని చెప్పి ఇంకలా రాఘవనైతే ఇంటికి తీసుకువస్తారు రూప అండ్ రాజు. ఇంకా రాఘవ వైపు చూస్తూ ఉంటారు సూర్యప్రతాప్. పెద్దయ్య, నేను తప్పు చేశాను పెద్దయ్య, నేను ఆ రోజు అని రాఘవ చెప్పబోతుంటే, ఆపో, నాకు తెలుసు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు అని అంటారు సూర్యప్రతాప్. అప్పుడే అక్కడికి వచ్చిన దీపక్, విజయాంబిక ఇదంతా విని షాక్లో ఉండిపోతారు. ఏంటి అని అంటారు. ఇంకా దీపక్, విజయాంబిక, మీరెందుకు అంత షాక్ అవుతున్నారు? చూడు రాఘవ, నువ్వు డబ్బు ఆశ కోసమే ఇదంతా చేశావని, నీ వెనకుంది నడిపించింది వేరే వాళ్ళని నాకు బాగా తెలుసు. కానీ నీలో రాధికకి కలిగినట్టే పశ్చాత్తాపం కలిగింది. అది చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపై ఎవ్వరి విషయంలో ఇలాంటి పాపాలు చేయకుండా బుద్ధిగా బ్రతుకు, వెళ్ళు అని అంటారు రాఘవతో సూర్యప్రతాప్. ఇంకా రాఘవ మాత్రం సూర్యప్రతాప్ కాలు పట్టుకొని, పెద్దయ్య, ఎంతటి పాపాత్ములనైనా క్షమించే గుణం మీది పెద్దయ్య, మీ విషయంలో నేను క్షమించడానికి నేరం చేశాను. దానికి మీ కాలు పట్టుకోవడమే సరైన పశ్చాత్తాపం. ఇప్పటికీ నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి పెద్దయ్య అని చెప్పి కాలు పట్టుకొని ఇంకా విరూపాక్షికి కూడా దండం పెట్టేసి, అమ్మా, మీ విషయంలో నేను పాపం చేశాను, కుదిరితే నన్ను క్షమించండి అమ్మా అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు రాఘవ. ఇంకా దీపక్, విజయాంబిక మెల్లగా జారుకోవాలనుకుంటూ ఉంటే, ఆగండి అని అంటారు సూర్యప్రతాప్. ఏం తమ్ముడు అని అడుగుతుంది విజయాంబిక. చెప్తాను కదా విరూపాక్షి, నువ్వు కూర్చో అని అంటారు. ఇంకా విరూపాక్షి దర్జాగా వెళ్ళి సోఫాలో కూర్చుంటారు. ఏంటి చూస్తున్నారు? మీరు మా అక్క, నా మేనల్లుడు కాదు, ఇప్పుడు ఈ ఇంటికి పనివాళ్ళు అని అంటారు సూర్యప్రతాప్. ఒక్కసారిగా దీపక్, విజయాంబిక షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? మేం పనివాళ్ళమేంటి అని అంటుంది విజయాంబిక. నటించింది చాలు, నాటకాలు చాలు. నాకొస్తున్న కోపానికి మిమ్మల్ని చంపేయాలనిపిస్తుంది. కానీ ఎందుకు చంపకుండా ఉంటున్నానో తెలుసా? మనిషికి చావు కంటే ఘోరమైన శిక్ష అవమానం.
మీరు ఎందుకు బ్రతుకున్నామా అని క్షణక్షణం అవమానంతో కృంగిపోవాలి. మీరు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు కాబట్టి మీ ఇద్దరికి నేను విరూపాక్షి కలిసి నిర్ణయించి వేస్తున్న శిక్ష ఇదే. ఇప్పుడు మీరు విరూపాక్షి కాళ్ళ దగ్గర బ్రతకాలి. విరూపాక్షి పెడితే తినాలి, తిడితే పడాలి. అర్థమైందా? ఇంకొకసారి ఎవరి విషయంలో అయినా జోక్యం చేసుకోవాలన్నా, వారిని చెడుగా భావించాలి అన్నా వెన్నులో వణుకు పుట్టేలా మీ లెక్కలు నేను కాదు, మా రూపారాజులే సరిచేస్తారు. రూపారాజు, మీరే వెళ్ళి చూసుకోవాలి అని అంటారు సూర్యప్రతాప్. ఖచ్చితంగా చూసుకుంటాను నాన్న అని అంటుంది రూప. ఇంకలా విజయాంబిక అయితే విరూపాక్షి కాలు నొక్కుతూ ఉంటుంది. ఏయ్ ఏంటి, కొంచెం మెల్లగా నొక్కు అని అంటుంది విరూపాక్షి. ఛ, ఎలా ఉండేదాన్ని, ఎలా అయిపోయింది నా బ్రతుకు అని ఏడుస్తూ ఉంటుంది విజయాంబిక. ఇటువైపు పనివాడిలా ఇంకా కాఫీ అయితే అందిస్తూ ఉంటాడనమాట దీపక్. రూపా అని అంటాడు. ఏయ్ రూపా ఏంటి? మేడం అని అంటుంది రూప. సారీ మేడం, కాఫీ తాగండి మేడం అని అంటారు. నీకేమైనా పిచ్చా? నేను కాఫీ తాగను, ఓన్లీ గ్రీన్ టీ అని అంటుంది రూప. ఇంకా వెళ్ళిపోబోతుంటే ఏయ్ అని అంటాడు రాజు. ఏంటి రాజు సార్ అని అంటాడు దీపక్. కాఫీ నేను అడిగితే తనకి తీసుకెళ్ళావేంటి అని అడుగుతారు. ఓ అవును కదా, సారీ సార్ అని ఇంకా దీపక్ అయితే కాఫీ టీ అందిస్తూ ఉంటాడు. ఇటువైపు విరూపాక్షికి కాలు నొక్కుతూ ఉంటుంది విజయాంబిక. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.